శ్వాస వరకు పేద ప్రజల పక్షాన పోరాడి ప్రాణాలు వదిలిన వీరుడు వంగవీటి మోహన్ రంగా అంటూ గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కొనియాడారు. రంగా 36వ వర్ధంతిని పురస్కరించుకుని 22వ డివిజన్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ చనిపోయి 36 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆయన వర్ధంతులు జయంతులు ఘనంగా నిర్వహిస్తున్నామంటే ఆయన చేసిన మంచి వల్లే అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గేదెల రమేష్, తాడివాక వెంకటరమణతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 36వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క వర్ధంతి ఈరోజు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పేదవాడికి బలహీన వర్గాల వారికి కార్మికులకి అండగా ఉంటూ రాజకీయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మరి ఆ రోజు నిరాదరణ చేస్తూ ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు ఆ రోజు ఆమనయాదం చేసినటువంటి రంగా గారిని అతి కిరాతకంగా పాశవికంగా ఆ రోజు హత్యగావినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు సంచలనం సూచించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మరణాంతరం అన్ని రోజుల పాటు ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినాయి అంటే అది కేవలం రంగా గారికి ఒక్కరికి మాత్రమే జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రంగా గారు పేదవాడి గుండెల్లో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఈరోజు మరి ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన ఒక వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం. ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని కోల్పోయిన రోజు. మన ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అంతేకాకుండా రంగా గారు పేదల కోసం ఆనాడు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నప్పుడు కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చి మట్టుపెట్టారు. రంగా గారు పేద ప్రజల కోసం పేదల ఆశాజ్యోతి ఆనాడు ప్రజల కోసం నిరాదీక్ష చేస్తూ ఉండగా మట్టుపెట్టి ఈ రోజుకి 36 సంవత్సరాలు నిండినా కానీ ప్రజల గుండెల్లో రంగా గారు స్థిరస్థాయిగా ఉండిపోయారు. రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.